మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భూ బాధితులు పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. తాము 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములు కొందరు వ్యక్తులు కబ్జా చేసి తమను ఇబ్బంది పెడుతున్నారని, అధికారులు సైతం కబ్జాదారులకు మద్దతు పలుకుతున్నారని తహసీల్దార్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని నేడు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో తహసీల్దార్ రజనీ కుమార్ కి వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి భూమి సాగు చేసుకుంటున్నామని, మా పక్కన భూమి సాగు చేస్తున్న 4 వ్యక్తులు దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, అధికారులు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నలభై ఏళ్ళ కోలే చేసిన కొనుక్కున్నాము, మళ్ళీ మాదే అంటారు వాళ్ళు. ఇక మేము ఈసారి తెచ్చుకుని తాగాలి పోయి వీడికి 4 ఏళ్ళ కొద్ది 3 ఏళ్ళ కొద్ది మేము కొన్నాము, కష్టపడి బోర్ చేసినాము, అచ్చు కట్టుకున్నాము, పైప్ లైన్ చేసుకున్నాము. మాది మాకు కావాలి. పంటలు అయినాము, మా కొడుకులు మాకు గడ్డి కూడా కొట్టలేదు. సాగు పంటగా మాకు కావాలి సార్, మాకు కావాలి. మాకు వాళ్ళ సొమ్ము మేము కొనుక్కున్నాం, సంతం 2 ఎకరాలు 2 ఎకరాలు కొట్టాం సంతం. నేను ఒక్కడ కట్టాను సీరియస్ ఒక్కడ కట్టాను. మా భూమి మాకు కావాలి. నాటేసిన దాంట్లోకి వేస్తున్నాడు. కన్నెందుకు వస్తుంది ఎట్లే పోతాడు. ఒక్క నిమిషం అన్న, అవును చెప్పు. జరిగిన మా భూమి కోసం మేము కొట్లాడితే కేసులు పెడుతున్నారు. మళ్ళీ ఇట్లా ఒక్కసారి కూడా కంటి కనబడతలేదు. వెంకటరెడ్డి బాలరెడ్డి ఒక్కసారి ఒక్క నిమిషం మాగురి. ఒక్క ఓకే చెప్పు. చెప్పు. మీరు అమ్మలేదా? పట్టాపు మీద కోర్టు పోలే. వాళ్ళ పేరు ఎవరు బెదిరిస్తారు అనేది కూడా రాయలేదు. అదే నేను ఎండార్స్మెంట్ ఇస్తా. ఒకటి మీరు ఏంటంటే మీరు కోరిన దరఖాస్తుకు ఇది సివిల్ కోర్టు డిస్ప్యూట్ కాబట్టి కోర్టుకు వెళ్ళి మీ సమస్య పరిష్కరించుకున్న
మేము పొలాలు చేసుకున్నాం, మాకు తెలిసినప్పుడు పొలాలు చేసుకుని బోర్లు వేసుకున్నాక ఏం చేసినాం, మాకు గొడవలు వచ్చినాయి మా అన్నదమ్ముల విషయంలో, వాళ్ళ మా కాకాల విషయంలో. అది బీడున్నంత మాత్రాన ఒక పంట మేము పడదాకా వాళ్ళకి ఇచ్చినాం. ఒక పంటకి ఇస్తే ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్కి పోయినాం. మాకు దుంతుండని పోలీస్ స్టేషన్ పోయినాం. పోతాలు పట్టించుకోకపోతే మేము మళ్ళీ ఒకసారి పోయినాం, మళ్ళీ దున్నాం. ఎస్ఐ భూమి గడికి వచ్చినాం. భూమి గడికి వచ్చి వాళ్ళదే భూమి మీరు దున్నద్దని చెప్తే మేము ఊకోలేము. మళ్ళీ దున్ని చేసినాక ఏం చేస్తాం, ఇప్పుడు ఎస్ఐ గడికి పోతే ఒక పంట వేసుకున్నారు కాబట్టి వాళ్ళదే కబ్జా, మీరేం లేదు అని ఎస్ఐ అంటున్నాం. ఇట్లా మేము ఈనకపోతే మేము పంట వేసినాం. మొన్న మళ్ళీ వాళ్ళు వెంకరెడ్డి ట్రాక్టర్ తోలి దునిపిస్తాను, 2 మనుషులను తోలిండు. మమ్మీకి కొట్టనీగా చంపనీగా దేని గురించో 2 తోలితే మేము బెదిరించి ఎలగొట్టినాక ఇప్పుడు పంట మేము వేసినాం. అది మా భూమి మేము వేసుకుంటాము. దౌర్జన్యం చేసి గుంజుతామని పోలీస్ స్టేషన్లో పోతాం. పోలీస్ స్టేషన్లోకి ఈరోజు పోతే మీ మీద ఎఫ్ఐఆర్ చేసినాం, కేసు పెట్టినామని చెప్తాం. మేము ఏమి అక్కడ కొట్టింది లేదు, తిట్టింది ఏం లేదు, మా మీద కేసు చేసినామని మరి ఈరోజు చేసినామంటే మేము న్యాయం జరగాలని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాము. దరఖాస్తు పెట్టి న్యాయం జరగాలని ఇక్కడికి వచ్చినాం. ఇంకోటి అన్న పాస్లో పెట్టుకో, మాకు న్యాయం జరగకపోతే ఇదే చిన్నారని చేసుకున్నాక మళ్ళీ మేము పోతే బోరు అండర్ వేసినాం. బోరు అయితే కూడా దున్నేసినాడు. దున్నేసినామని పోయినాం. మీరు యాసంగిలా ఎందుకు దున్నేసిపోతున్నాం అంటే పొద్దుసలం కూడా తోలుకొచ్చి ఇప్పుడు ఆడే దున్తుండే అంతే కబ్జా మీద ఏం లేదని ఎలగొట్టేసారు. ఎలగొడితే ఆడికెళ్ళి ఊకున్నాం. మళ్ళీ మేము పోయి హైట్ ముందు ఇప్పుడు ఆనలు పడేయని మేము దున్తుంటే మళ్ళీ మొన్న కూడా ఏం చేసిందంటే మేము దున్నాక ఎగుర నాటేసినాక మళ్ళీ వచ్చి అండకెళ్ళి నడిచేటకెళ్ళి ఉండబోయి బండి ట్రాక్టర్ మేము ఆపితే కూడా ఆ మనిషి రాలేదు. మరొకట్టేస్తే కూడా మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇచ్చిండు. పోలీసు వాళ్ళకి ఇస్తే మాటకు ఎంత టౌన్ గడికి పోయినా ఆ మనిషి వస్తలేడు, ఈ ఎస్ఐ దొరుకుతలేడు. పచ్చకం పోలీసు వాళ్ళు మమ్మల్ని మనసు పడ్డం ఇస్తుంది. మళ్ళీ నేను 40 ఏళ్ళ భూమి కొని రిజిస్టర్ చేయించుకున్నా. రిజిస్టర్ అయింది, పంట పెడుతున్నా, దున్నుతున్నా. బోర్ వేసేటప్పుడు రాలేదు అడ్డం, పైపు లైన్ ఎత్తే అడ్డం రాలే, అచ్చుకట్టప్పుడు అడ్డం రాలేదు. నేను 20 ఏళ్ళ కొని 50 ఏళ్ళ కొని పంట పండిస్తే ఇప్పుడు 2 ఏళ్ళే ఎంబడ వాడు ఇడతలేడు, వస్తుండు. పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి మేము దున్నినల్లా మళ్ళీ దున్నుతుండు. ఆ పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే నేను 2 ఏళ్ళ నేను దున్నవాటని ఆడంటే ఆందేనే పోయి మేము చెప్పుకుంటూ పోతాం. మా దగ్గర కత్తలే చెప్తాడు. మేము పోయినప్పుడల్లా అమీన్ సాబ్ ఏమంటుండు, నాకు దేవుడు అంటే చెప్తాడు. మళ్ళీ మేము పోయినాక మళ్ళీ మనసులో తోలుతాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా వచ్చి పొద్దుగాల వచ్చి మేము 2-3 నెలలు తక్కువ వచ్చి ఇక్కడికి వచ్చి మేము ఇది ఎమరో దగ్గర పోతామని ఇక్కడికి వచ్చి ఇది చేస్తాము. ఈ న్యాయం చేయదు నాకు లేదండి. నేను ఇప్పుడు ఇంత తక్కువ 80 ఏళ్ళకి వచ్చిన. ఇప్పుడు నన్ను రామకోసపేట 40 ఏళ్ళ ఉన్న భూమి న్యాయం పడబడ్డాడు. వెంకటరెడ్డి బాలరెడ్డి ఇద్దరు. వెంకటరెడ్డి అందరు మాట్లాడకూడదు, నేను అడుగుతున్నాను. వెంకటరెడ్డి అలా బాలరెడ్డి ఇద్దరు కడమలో అసలు ఇద్దరే వెంబడబడ్డారు. నిన్న కూడా ట్రాక్టర్ పొలంలోకి వెళ్ళి తీసుకుపోయి దుంతాను వచ్చి చెప్పిన నా పొలం మొత్తం ఖరాబ్ చేస్తుండు. 2 ఏళ్ళ నుంచి అరగోసా పెడుతున్నాను. నన్ను నేను ఇక నాకు న్యాయం చేయకపోతే మేము బోల్ వేసిన పొదలు కొట్టినాము, బోల్ వేసుకున్నాము, అది మడ్లు వేసినాము. మేము పచ్చ కట్టుకొని చేసుకున్నాము, పొలం నాటేసుకున్నాము. ఇవాళ 40 ఏళ్ళ కింద కబ్జా. ఇవాళ వెంకటరెడ్డి బాలరెడ్డి నాది అని వస్తాడు, దున్తుండు. ఇక మాకు ఇప్పుడు ఏం లేదు, మా కొడుకులు సాగుర్రంట అని మందు డబ్బా తెచ్చుకొని తీసుకొని వస్తామని వచ్చినాం. బిడ్డ అయ్యా మీరు దయం చేసి న్యాయం చేయరు మమ్మల్ని. మేమే కబ్జాలు ఉన్నాం. ఇప్పుడు ఖరాబ్ చేస్తుండ్రు, పోలీసు వాళ్ళని పెట్టుకొని వస్తుండ్రు, మమ్మల్ని బెదిరిస్తుండ్రు. మాకు మేము పోయినప్పుడు అయితే దొరుకుతలేడు. వెంకటరెడ్డి బాలరెడ్డి మమ్మల్ని ఆగం చేస్తున్నారు సారు. మేము ఆగమవుతున్నాము. ఇక ఇప్పుడు మాకు ఏం లేదు. నా కొడుకులు కోడళ్ళు కూడా సాగుమంటారు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ షేర్లో పోయి సాగుపోయారంటే ఇక డబ్బులు పట్టుకొని వచ్చి తాగుతామని వచ్చినాం. మీరు ఎట్ట చేసినా మీ దయ. ఇక మాది ఏం లేదు. మా భూమి ఇప్పుడు 40 ఏళ్ళ కొలే కబ్జాలు ఉన్నాము. నా భూమి రిజిస్టర్ అయినాయి. మేము బోల్ వేసినాము, అచ్చు కట్టినాము, మేము అన్ని వేసినాము. ఇలా నాదే నస్తుండు వెంకటరెడ్డి బాలరెడ్డి నాదే నస్తుండు. మమ్మల్ని నాగం చేస్తుర్రు వాళ్ళు. ఏం పేరమ్మా? నా పేరు నాగవ. సరే.